ప్రియ తండ్రి, యేసునామమున మరొకసారి ప్రార్థనకి వస్తున్నాం. నమ్మకమైన దేవుడు, ఎన్నిసార్లు మీ పాదముల చెంతకు రాగలిగి కృప మాకు ఇచ్చావు. విసుగు చెందని దేవుడు, అందుకే యేసు ప్రభు నామను బట్టి మీ పాదముల చెంతకు రావడానికి ఇచ్చిన మరొక తరుణాన్ని బట్టి స్థుతిస్తూ చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడాలి. మీ మెల్లని స్వరాన్ని వినిపించాలి. ప్రభా, వాక్యపిల్లు మమ్మల్ని మేము పరీక్షించుకొని సరి చేసుకొని యోగ్యమైన రీతి వల్ల పాలు పొందడానికి కృపనేము. చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. మీ మెల్లని స్వరాన్ని వినిపించండి. వాక్యం వెల్లిడితో వెలుగు మాలో తీసుకొని రండి. వాక్కు రక్షణ విశ్వాసకి ఎదుగుదల ముందుకు నడిచే ప్రజలకు అధికమేమకు నడిపించు. సమయోచిత సారి మీరు నాకు అనుగ్రహించి వాడుకోమని కోర్చు. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి. ఏజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 11, 12, 13 చదువుకుందాం. 11 నేను చదువుతాను, 13 మీరు చదవండి, 12 మీరు చదవండి, 13 నేను, అందరం కలిసి చదువుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు రాజును గూర్చిన అంగలార్పు వచ్చిన వ్యక్తి ఈలాగు ప్రకటించు. యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానము సంపూర్ణ సౌందర్యము గల కట్టడమును మాదిరివి. 13 దేవుని తోటి మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రక్తవర్ణము రాయి, సురిమాన రాయి, మరకతత్వము, నీల, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతో బంగారంతో అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినము పిల్లను రోగు వాయించువారు నీకు సిద్ధమైరి. ఇక్కడ కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చినాం. 2 భాగాలు మనం చూసినాం. మొదటి 10 వచనాలు తూరు యొక్క గర్వము చెప్పబడినది. తూరు పట్టణము లేదా తూరు అధికారి, తూరు రాజు యొక్క గర్వాన్ని గురించి చూసాం మనం. రెండవది 11 నుంచి 19 వరకు అదృశ్య లోకాన్ని చూపించే పరిస్థితి కనబడుతుంది. అదృశ్య లోకాన్ని చూపించే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. అంటే ఏంది? కనబడని లోకాన్ని, అదం. దృశ్యమైనదంటే కనబడేది, అదృశ్యమైనదంటే కనబడని దాన్ని చూపించేది. అర్థమైనదిగా? కనుక ఇక్కడ సాతానుడు ఆ పని చేస్తున్నాడు. తూరు రాజును గురించి ఎత్తి చెప్తూ వస్తున్నాడు. ఇక్కడ తూరు రాజును గురించి 12వ వచనం చూడండి. 12వ వచనము, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనం ఎత్తి ఇలాగూ ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. తూరు పట్టణాన్ని గురించి ఏమంటాడు? పూర్ణ జ్ఞానము సంపూర్ణ సౌందర్యము గల. కనుక ఇక్కడ గంభీరమైన వర్ణన ఉంటుంది. ఏంటంటే 13 నుంచి 16 వరకు చూస్తే ఇది మనుషుల గూర్చి వర్ణించబడినది కాదు. బైబిల్ గ్రంథంలో చాలా దూరంలో ఉన్నటువంటి విషయాలను కలిపి చెప్తున్నటువంటి మాటలు, చాలా దూరంలో ఉన్నటువంటి చెప్తున్నటువంటి మాటలు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10 నుంచి చూడండి.
యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగూ సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచనను అడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. ఆహాజు, నేను అడుగను, యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగూ చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసిగింతురా. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాకమునుపు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడును. ఇక్కడ 10 నుంచి 16 వరకు ఏషియాకు కలిగిన దర్శనం. ఇక్కడ కన్యక పుట్టబోయే శిశువుని గురించి ముందుగానే ప్రవక్తల ద్వారా ప్రవచించిన మాటలు ఇక్కడ తెలియచేస్తున్నట్టుగా చూస్తాం. తర్వాత ప్రభువును కూర్చిన వర్తమానాన్ని కూడా ఆయన ప్రభుకు సంభవించబోయే సంగతులు ప్రవక్తల ద్వారా ముందుగానే ప్రవచించి చెప్పిన మాటలు చూస్తాం. కీర్తన గ్రంథం 22:16. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. ఏమంటాడు? వారు నా పాదములను పొడిచి ఉన్నారు మేకులతో. ఇంకే కింది బాగా నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. 18 వరకు మాత్రమే. నా వస్త్రములు వారు పంచుకొని ఉన్నారు, నా అంగీ కొరకు చీట్లు వేసి ఉన్నారు. ఇది ప్రవక్తల ద్వారా ముందుగానే ప్రవచించిన మాట ఇక్కడ నెరవేరుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అవునంటారా లేదా? ఇక్కడ చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19:23 వచనం. సైనికులు యేసుని సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది గనుక వారు దానిని చింపక అది ఎవరికి వచ్చునో అని దానికోసము చీట్లు వేయదుమని ఒకరికొకరు చెప్పుకొనిరి. ప్రవక్తల ద్వారా ప్రవచించిన మాటలు నూతన నిబంధనలో నెరవేర్చబడుతూ ఉన్నాయి. అవునంటారా లేదా? నెరవేర్చు వచ్చాడు. అంత మాత్రమే. అంటే ఇవి కల్పనా కథలు కావు. ప్రవక్తలు కూడా దేవుని ఆత్మచే నింపబడి పలికిన మాటలు అవి. వ్యర్థముగా మాట్లాడిన మాటలు ఏమాత్రములు కావు. 37 వచనం చూడండి, అందులోనే 37. మరియు తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరి ఒక లేఖనము చెప్పుచున్నది. కనుక ముందుగానే ప్రవచించాడు. ఇక్కడ ఏషియా 14:14 మనం చూస్తామేమంటే బాబేలు దేశం యొక్క పరిస్థితిని మనం చూస్తాం. ఏషియా గ్రంథము 14వ అధ్యాయం 12 నుంచి చదవండి. తేజో నక్షత్రమా వేకువ చుక్క నీ వెట్లు ఆకాశం నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును. ఇక్కడ చూడండి ఒక సంగతి, నక్షత్రములు వేరు, తేజో నక్షత్రం వేరు. ఇక్కడ కెరూబులకు, లూసిఫర్ లేదా సాతాను వారి దూతలకు వర్ణించి చెప్పే మాట ఏమంటాడు? తేజో నక్షత్రమా, వేకు చుక్క అని లూసిఫర్కు సాతానుకు చెప్పబడిన మాట. లూసిఫర్కు సాతానుకు చెప్పినటువంటి మాట. అయితే దానియేలు గ్రంథము చూడండి 10వ అధ్యాయం 13వ వచనం.
పారసీకుల రాజ్యాధిపతి పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను 21 ఎదిరించెను. దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయం చేయవచ్చును. చాలు. ఇక్కడ చూస్తాం ఏంటంటే ముగ్గురు వ్యక్తులు మనం చూస్తాం. ఇక్కడ ముగ్గురు వ్యక్తులను మీకు క్లుప్తంగా చెప్తాను. పారసీక రాజు అధిపతి మరి ఇంకా గ్రీకు దేశపు అధిపతి, వీరిద్దరూ కూడా మరి సాతాను అపవాదికి చెందినటువంటి వారు. అపవాదికి చెందినటువంటి క్లుప్తంగా చెప్తున్నాను. ఈ చాప్టర్లో పారసీక అధిపతి, గ్రీకు రాజ్యపు అధిపతి ఇద్దరు కనబడతారు. వీరిద్దరు కూడా మరి మానమాత్రులైన అధికారులుగా సాతానుకు సంబంధించినటువంటి వ్యక్తులుగా కనబడతారు. ఇక్కడ ఏమంటే సాతాను సంబంధంలో అధిపతి అంటే పతనమైన దేవదూతల యొక్క ఏం చేస్తున్నారు, యూదులకు వ్యతిరేకంగా మాట్లాడే వీరు. యూదులకు అంటే ఎవరు? దేవుని ప్రజలకు విరుద్ధంగా మాట్లాడేవారు. ఎవరు? పారసీకుల అధిపతి, గ్రీకుల అధిపతి. ఈ సందర్భంలో అందుకంటే అడిగేమంటే అదృశ్యమైన శక్తులను గురించి మాట్లాడుతున్నాడు. అందుకే హెజ్కేలు గ్రంథంలో మనం ఇప్పుడు చూస్తాం ఏంటంటే ఆ తూరు పట్టణాన్ని గురించి వర్ణిస్తూ 13 నుంచి 16 వరకు చూసినప్పుడు ఆ కెరూబులు మరి ఆ పట్టణం అధికారి మరి తేజో నక్షత్రమా చూడండి ఎట్లా వర్ణించబడుతుందంటే మనకు ఈజీగా అర్థమవుతుంది. హెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం, హెజ్కేలు గ్రంథము 28:13 వచనం చదవండి. దేవుని తోటయగు ఏదెనులో నీ ఉంటివి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లల గ్రోవులు వాయించు వారును నీకు సిద్ధమైరి. ఏమైనారు? పిల్లల గ్రోవులు వాయించేవారు నీకు సిద్ధమై ఉన్నారు. అంటే తూరు పట్టణము అంతగా వర్ణించబడినది. అంటే తూరు అధిపతి సాతాను వేకు చుక్క. సాధారణంగా మనం చుక్కలను వేకు చుక్క అని వర్ణిస్తూ ఉంటాము. కానీ ఇక్కడ ఆ కెరూబులకు లూసిఫర్కు సాతానుకు తేజో నక్షత్రమా అని పిలువబడుతున్నాడు. తేజో నక్షత్రము అని పిలువబడుతూ తనకు కలిగిన అంతస్తును బట్టి, ఐశ్వర్యమును బట్టి, పేరు ప్రఖ్యాతులను బట్టి, ఘనత గౌరవాలను బట్టి మరి ఇక్కడ తను తాను ఏమంటున్నాడు? దేవునికి తగినంత ఏమంటారు? దేవునికి తగినంత అభిప్రాయం కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఏమిటి? దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉంటున్నాడు. ఏమంటాడంటే ఇక చూడు కింది భాగం చదవండి, 14వ వచనం. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి. ఇక్కడ చూడండి, కెరూబులు అభిషేకింపబడిన కెరూబువై నీవు ఒక ఆశ్రయముగా ఉంటివి. దేవుని సన్నిధిలో ఆశ్రయముగా ఉన్నావు. దేవునికి పరిచర్య చేసే కెరూబులు వీళ్ళు. దేవుని ప్రతిష్ఠించబడిన స్థలంలో ఉన్నవారు వీళ్ళు. అందుకే నేను నిన్ను నియమించి దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవు దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యలో నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని ఇక్కడ స్పష్టంగా చూడండి, నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడముగా ఉంటివి. చాలు. ఇక్కడ కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఏంటంటే మీకు పైన చెప్పినాను, తూరు అధిపతి లేక పారసీక అధిపతి, గ్రీకు అధిపతి వీరు సాతానుకు సాదృశ్యముగా ఉన్నారు. ఆ సాతానుకు ఆదృశ్యంగా ఉన్న వీళ్ళు ఈ లోకంలో ఉన్నత స్థాయికి చెందినారు. అంటే వారు ఏ విధంగా హెచ్చింపబడ్డారంటే అన్నిటిలోనూ మనం ఇప్పుడు చదివిన భాగం అంతట్లో కూడా 12 నుంచి చివరి వరకు చూస్తూ వచ్చినప్పుడు 16 వరకు చూసినప్పుడు వారు ఎట్లా వర్తించబడ్డారో చూస్తున్నాం. దానంతటిని ఆధారం చేసుకొని ఏం చేస్తున్నాడంటే సాతానుకు సంబంధించిన
లక్షణాలు అవి. అయితే దేవుని సంధిలో ఇక్కడ ఏమంటాడంటే దేవుని దూతలు వేల కొలది ఉన్నారు. దేవుని దూతలు ఎంతమంది ఉన్నారు? ఆయనకు పరిచయం చేసేవాళ్ళు వేలకు కోట్ల కొలది ఉన్నారు. ఏప్రిల్ రాశి పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకము యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకును, సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును. ఎంతమంది? వేల కొద్ది. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే యూదా పత్రిక 14-15 వచనం చూడండి. ఆదాము మొదలుకొని ఏడవ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరిశుద్ధుల పరివారముతో వచ్చను. ఏం చేస్తాడు? వేవేల పరివారముతో వచ్చును. ఇక్కడ ఏంటంటే మీ సంగతి చెప్తానేంటంటే దూతలు వేల కొలది ఉన్నారు. అయితే ఆయనకు పరిచయం చేసేవాడు. దూతల్లో మూడు రకాలు. ఒకటి చూడండి, వర్తమానములు అందించే నాయకుడు గాబ్రియేలు. వర్తమానం అందించే నాయకుడు ఎవరు? గాబ్రియేలు దూత. మీకు లూథరు నిబంధనలో లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తాము. ఆ విధంగానే దానియేలు మరి 9వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తాము. చూడండి, దానియేలు 9వ అధ్యాయం 21వ వచనం. నేను ఇలాగ మాట్లాడుచు ప్రార్థన చేయించునుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించే సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనం. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. గాబ్రియేలును దేవదూత భూలోకమునకు పంపబడ్డది. ఎప్పుడు పంపబడ్డది? మరియ దగ్గర. నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి కుమారుని కంటవని ఆ గాబ్రియేలు దూత ద్వారా తెలుపబడింది. అవునంటారా లేదా? అంటే ఏంటి? ఇక్కడ వర్తమానం అందించే దూత అని అర్థం. ఈ గాబ్రియేలుకి ఏంటిది? మొదటిది, దూతల్లో 3 స్టెప్స్ ఉన్నాయి. వారు ఏ పనులు చేస్తారనేది. మొదటిగా గాబ్రియేలు దూత వర్తమానం అందించే దూతగా మనం చూస్తున్నాము. రెండవది మరి యుద్ధమునకు నాయకుడు మికాయేలు. మహాప్రధాన అధిపతిలో ఒకడు. యుద్ధమునకు నాయకుడు ఎవరు? మికాయేలు అనే వ్యక్తి ఇక్కడ దూతల్లో ఒకడు. పారసీక సాతాను యుద్ధం చేసి గెలిచినటువంటి వాడు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 12-13 చూడండి. అప్పుడతడు దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని నా మొదటి దినము మొదలుకొనిన. ఈ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మికాయేలను ఒకడు నాకు సహాయం చేశాను. మికాయేలు ఎవరు?
మికాయేలు. రెండో వ్యక్తి ఎవరు? యుద్ధములకు నాయకుడైన మికాయేలు. యుద్ధములకు నాయకుడైన మికాయేలు రెండవ దూత. మూడవది, మోషే శరీరము దగ్గర అపవాదితో తర్కించాడు. ఎవరు? సాతానుడు. ఏం చేసినాడు? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 7 నుంచి 10 వరకు చదవండి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును, ఇక్కడ చూడండి, మికాయేలు గురించి ఏం చెప్తున్నాము? యుద్ధమునకు నాయకుడిగా మికాయేలుని చూశాము. అవునా? పరలోకమందు ఏం జరిగింది? యుద్ధం. చూడండి, ప్రకటన 12:7 నుంచి చదువు. నేను అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయాలని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. ఎక్కడ? పరలోకమందు స్థలం లేకపోయాను. తర్వాత కాగా సర్వలోకమును మోసపుచ్చుచు ఏం చేసినాడంట? సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట్ట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. అప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను. ఇప్పుడు చూడండి, మికాయేలు దేనికి సూచన చెప్పినావు? యుద్ధమునకు నాయకుడిగా మికాయేలు ఏర్పరచబడ్డాడు. అయితే ఆ యుద్ధంలో దేవుని దూతలతో యుద్ధం చేసి ఏం చేసినాడు? ఆ కింద పడదోయబడినట్టుగా మనం చూస్తున్నాం. అవునా? అంటే దేవునికి విరుద్ధంగా, సృష్టికర్తకు విరుద్ధంగా వారు తలంచి యోచించి క్రియేట్ చేయటం ద్వారా మికాయేలును దూత ద్వారా ఏం చేయబడ్డాడు? భూమి మీద పడదోయబడ్డాడు. ఒక్క సంగతి మీకు తెలియజేస్తాను. ఏంటంటే, ఒక్క దూత కొన్ని వేల ఏంటంటే 175,000 మంది పరాక్రమశాలను అతను చేసింది. ఎంత? ఒక్క దూత 175,000 మంది పరాక్రమశాలను అతను చేసినాడు. అంటే దూతలతో సాటి అయిన వాడు ఈ లోక అధికారంలో కానీ భూలోకంలో వార్తకుడు యుద్ధం చేసేవాడు ఒక్కడు కూడా లేదు. చూడండి, 2వ రాజు గ్రంథము 19:35. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుబెట్టలో చొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఎంత? 185,000 మందిని ఒక్క దూత హతం చేసినట్లుగా చూస్తున్నాం. కనుక మికాయేలును దేవదూతతో పరలోకమందు ఈ లూసిఫర్, కెరూబులు మరి సాతానుడు వారితో యుద్ధం చేసి ఏం చేయబడ్డారు? పరలోకం నుంచి పడవేయబడ్డారు. దేవునికి విరుద్ధంగా, దేవుని ప్రజలకు విరుద్ధంగా, మరి సంఘానికి విరుద్ధంగా ప్రవర్తించిన వారు పడదోయబడినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. దేవుని దూతలు, మహాదూతలు, వాటికి ఒక సంగతి, దేవుని దూతలకు శరాపులు అని చూస్తున్నాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తాం. మనకు బాగా తెలుసు, అప్పుడప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ శరాపులు ఎలాంటి వారు? మరి దూతల్లో ఉన్నత స్థాయికి చెందినటువంటి వారు. దూతల్లో మరి దేవుని దూతలు, మహాదూతలు, శరాపులని, కెరూబులని, మరి వారు ఈ కెరూబులు, శరాపులు మీకు ఒక తల్లి సంగతి చెప్తాను. దేవుని సముఖంలో పరిచయం చేసేవారు. వీళ్ళెవరు? దేవుని సన్నిధిలో పరిచయం చేసేవారు. అపవాదిని వాటి స్థితి మొదటిగా ఈ కెరూబుల స్థితి మీకు ఒక్కొక్క చదువు చెప్తాను. చూడండి, అపవాది యొక్క మొదటి స్థితి ఏంటంటే ప్రస్తుత స్థితి, రాబో స్థితి,
మొదటి స్థితి, ప్రస్తుత స్థితి, రాబో స్థితి దేవుని వాక్యములు ఇట్లు వివరించబడ్డది. వాని మొదటి స్థితి, వాని ఉత్పత్తి మొదట దేవుని వలన సృష్టింపబడ్డాడు. కెరూబులు లేదా లూసిఫర్, సాతానుడు వీరెవరు ఎట్లా దేవుని చేత సృష్టించబడ్డారు. వచ్చు ఆ తర్వాత అదృశ్యమైనవి సింహాసనములు, అనగా ఇక్కడ చెప్పబడిన సింహాసనములు, ప్రభుత్వములు, ప్రధానులు ఇవి దేవదూతుల్లో ఉన్నత అంతస్తులు. ఏమంతస్తులు? అదృశ్యమైనవి సింహాసనములు, ప్రభుత్వములు, ప్రధానులు ఇవి దేవదూతుల్లో ఉన్న అంతస్తులు. అయితే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడి పార్శ్వమున పెట్టి ఉన్నాడు. తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టి ఉన్నాడు. కనుక ఈ కెరూబులు ఎలాంటి వారు? దేవుని ఎదుట, మరి దేవుని సంఘం ఎదుట, ఆయన సింహాసనం ఎదుట పరిచర్యలు చేసేవారు. ఎవరు? దేవుని. ఇక్కడ చూస్తా. అందుకే దానికి ఈ యెషయా గ్రంథం 14:12 ఒక మాట చదువుతాడు చూడండి. 14:10 తేజో నక్షత్రమా, వేకువ చుక్క. ఇక్కడ ఏమన్నాడు? వేకువ చుక్క అని పిలువబడ్డాడు. మొదటి జాతి వేకువ చుక్క, రెండవది కెరూబు అనగా బలవంతుడు అని అర్థం. అయితే దేవుని పరిశుద్ధ స్థలములకు కాపాడేవాడు ఎవరు? కెరూబులు. తర్వాత వాని యొక్క స్వభావం మొదట యథార్థవంతుడు. ఈ కెరూబు ఎవరు? యథార్థవంతుడు. 28:15 చూస్తాను ఆ మాట చూడండి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడే వరకు. ఎప్పటి వరకు? పాపము నీ యందు కనబడే వరకు. పాపము నీ యందు ఏర్పడే వరకు. ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. ఒక్క నిమిషం. లోపల పాపం చేసుకుంటూ పైకి దేవుని సేవకులము, పరిశుద్ధులము, విశ్వాసులము, రక్షింపబడ్డాము, మారు మనసు విషయాన్ని బాప్తిసం పొందినాము అని చెప్పుకుంటారు. వాస్తవేనా? ఎప్పటి వరకు? వారు దేవునికి, దేవుని ప్రజలకు, సంఘానికి విరుద్ధంగా తలంచి, యోచించి, క్రియ చేసి, పాపం చేసి వారి పాపము బయటపడేంత వరకు వారు ఏం చేస్తారు? వారు యథార్థవంతులుగా కనబడతారు. పరిపూర్ణ జ్ఞానము, పరిపూర్ణ సౌందర్యం గలవాడు. మరి అలాగే 12వ వచనం చూడండి, అదే అధ్యాయం. నరపుత్రుడా, తూరు రాజుల గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగూ ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును, సంపూర్ణ సౌందర్యమును గల కట్టడములకు మాదిరివి. ఎలాంటి వాడు? పూర్ణ జ్ఞానానికి, సంపూర్ణ కట్టడానికి మాదిరివి. అంటే వృత్తి. మహాచక్రవర్తి అభిషేకించబడిన కెరూబు అన్నట్టు. అభిషేకించబడిన కెరూబు దేవుని ప్రతిష్ఠించబడిన పర్వతం దగ్గర దేవునికి పరిచర్యలు చేసేవారు. ఈ కెరూబులు ఎలాంటి వారు? యథార్థవంతుడు, మరి దేవునికి పరిచర్య చేసేవాడు, మరి తేజో నక్షత్రం అనిపించుకున్నటువంటి వారు. పర్వతం అనగా రాజ్యం. ఈ రాజ్యం మీద అంత్యదినములో పర్వతములపై, యెహోవా మందిర పర్వతముపై, పర్వత శిఖరములపై కొండల కంటే ఎత్తుగా ఎత్తబడింది. ప్రవాహము వచ్చినట్టుగా ఏం జరుగుతుంది? సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఇది మెస్సియా రాజ్యము. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం. దానియేలు 2వ అధ్యాయం 35 చదవండి. దానికి బదులుగా 44 చదవండి. ఆ రాజుల కాలములలో 2వ అధ్యాయము 40
4వ వచనం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. ఎవరికి చెందుతుందట? ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పబడిన రాజ్యములన్నిట్లో పగలగొట్టి నిర్మూలన చేయును గాని అది యుగ యుగముల వరకు నిలుచును. అది యుగ యుగముల వరకు నిలుచును. కనుక ఆ రాజ్యంలోనికి ఎవరు వస్తారు? ప్రవాహం వచ్చినట్టుగా సమస్త అన్యజనులు ఆ దేవుని మందిరానికి వస్తారు. అప్పుడు దేవుని స్తుతి చివరి దినాల్లో. కనుక 35 వచనం చూడండి, అది అధ్యాయము 35. అంతటా ఇనుమును, మట్టియు, ఇత్తడియు, వెండియు, బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటనో దొరకకుండా గాలి వాటి ఏంటంటే ఇత్తడి, మట్టి ఒక విగ్రహానికి పోల్చి చెప్తూ ఉన్నాడు. పరిపాలన రాజ్యాన్ని ఎట్లు పరిపాలిస్తారు? ఈ మట్టి ద్వారా పోల్చబడిన రాజులు ఎట్లు పరిపాలిస్తారు? ఇనుము ద్వారా పోల్చబడిన వారు ఎట్లు పరిపాలిస్తారు? ఇత్తడి ద్వారా పోల్చబడిన వారు ఎట్లు పరిపాలిస్తారు? వాటన్నిటి విషయం ఆ అధ్యాయం ధ్యానించినప్పుడు మనం చూస్తాం. కనుక ఇక్కడ సర్వభూతలమంత మహాపర్వతము అంటే రాజ్యము అని అర్థం. పర్వతం అనే దగ్గర అదే మెషియా రాజ్యము. అది దానంతటి ఇంకా లోకంలో ఒక్కటి కూడా లేదురా. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. నా పరిశుద్ధ పర్వతం అందంతటను. చూసావా ఏమంటాడు? నా పరిశుద్ధ పర్వతము అందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశము చేయదు, సముద్ర జలముతో నిండి ఉన్నట్టు. కనుక పర్వతము రాజ్యములకు గుర్తున్నట్టు. కనుక లోకంలో ఏమంటారు? నా పరిశుద్ధ పర్వతం అన్నతను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు, సముద్రము జలములతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గుర్చిన జ్ఞానంతో నిండి ఉండును. అది చివరి దినాల్లో ఇది జరుగుతూ ఉంది. కనుక లోకారంభము మొదలుకొని ఈ పర్వత దేవుని రాజ్యము నిరంతరం నిలిచి ఉండేది. ఆ రాజ్యంలో మనం ఉండాలంటే ఏం చేయాలా? ఒక్క సంగతి, మీకు ఒక సత్యాన్ని మీకు తెలియజేస్తాను. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కెరూబులు ఎవరైతే ఉన్నారు కదా, వీళ్ళు కెరూబులు, లూసిఫర్ లేకపోతే సాతానుడు. మొదట వాని పేరు తేజో నక్షత్రము. మనం 14-12లో చూసాం. వాని మొదటి జాతి కెరూబు, దేవుని చేత సృష్టించబడినవాడు. కెరూబు అనగా మరి శిరాపులు అంటారు. వాటిని ఉన్నత స్థాయికి చెందినటువంటి దూతలు. వాని మొదటి ఉద్యోగము ఏంటి చెప్పండి? దేవుని పరిశుద్ధ స్థలంలో వాడు దేవునికి పరిచర్య చేసేవాడు. 4వది వాని మొదటి గుణం ఎలాంటిది? యథార్థవంతుడు. వాని మొదటి గుణము యథార్థవంతుడు. దేవుడు ప్రతిష్ఠించిన స్థలంలో పరిచర్య చేస్తున్న ఈ వ్యక్తి తను తాను హెచ్చించుకొని ఏం చేస్తున్నాడంటే దేవుని కంటే దేవుని ఉన్నత స్థాయికి చెందిన వ్యక్తిలాగా, అంటే ఆకాశము పైకి ఎక్కెదను, నా సింహాసనం హెచ్చించదను అని తను తాను పొగడుతూ చేస్తూ వస్తున్నాడు. ఇక్కడ చూడండి, యెషయా గ్రంథము 14వ అధ్యాయం. నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును. అంటే కొద్ది భక్తి విశ్వాసము ఎప్పుడైతే ఒక వ్యక్తికి వస్తుందో తను తాను హెచ్చించుకుంటాడు. తనతో సమానం ఎవరు లేదనుకుంటారు. బోధకుడైనా, ప్రార్థపడైనా, ఆరాధన చేసేవాడైనా, ఇంకా ఏ రకమైన సమర్పించుకున్నా వారు ఇట్లు పోల్చుకుంటూ ఉంటారు. నేను ఆకాశంకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును. సాతానుడు లూసిఫరు
కెరూబు సాతాను ఎట్లా దేవునికి తగినంత అంతస్తుకు తగినంత హెచ్చించుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని పదముడు నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కులలో ఉన్న సభా పర్వతము మీద కూర్చుందును. ఎక్కడ కూర్చుంటాడట? ఉత్తర దిక్కునంటే పై భాగములు. అర్థమైనా? దేవుని సింహాసనంకు సమానము, పై అంతకంటే పై భాగంలో నేను కూర్చుందును అంటే దేవుడు ఇంకేమంటారు చూడండి. మేఘమండలముల మీదకి ఎక్కుదును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా ఎంచుకుందును. అబ్బా, ఏంటి చెప్పండి? దేవునితో సమానునిగా ఎంచుకుంటాడు అంటే వాడికి ఎంత గర్విస్తున్నాడో చూడండి. ఈ లోకంలో ఒక వ్యక్తి తనకు కలిగిన ఆస్తి, అంతస్తులు, మిద్దెలు, మేడలు, పలుకుబడి, మంచి పేరు, భక్తి, పరిచర్య చేసేవాళ్ళు కూడా ఎంత బాగా ఒక దినం నేను చెప్తాను, ఈ కల్పని కాదు. ఒక వ్యక్తి సేవకుడు ఇక్కడే ఉన్నాడు, హైటెక్ సిటీలో పరిచర్య చేస్తూ ఉంటారు. పరిచర్య చేస్తుంటే నన్ను పరిచర్యకు వెళ్ళాను. నేను పరిచర్యకు ఒకసారి 2 సార్లు పోయిన తర్వాత ఆయన ఒక సందర్భాన్ని బట్టి, అంటే నేను అలా కాదు కానీ ఆయన నన్ను ఏమంటాడంటే, అంకుల్ అంటాడో అంకుల్, పరిచర్య చేసేవాళ్ళు బోలెడంత ఉన్నారన్నా అంటే నన్ను ఏమంటున్నాడు? వీలాగా పరిచర్య చేసేవాడు కనబడలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటేంది? అంటే నన్ను ఎంతగా హెచ్చిస్తున్నాడు, నేను ఎంత బాగా పరిచర్య చేస్తున్నాను, నేనేం కావాలా? బెలూన్లాగా ఊపిపోవాలా. అర్థమైందా? అట్లా ఎన్నడూ జరగనీయకూడదు. దేవునికి తగినంత అంతస్తు ఈ సాతానుడు పోల్చుకొని నేనే దేవుణ్ణి, నన్నే పూజించే స్థితికి తీసుకొస్తున్నాడు. నేనే నిజమైన దేవుణ్ణి అన్నట్టుగా. చూడండి కింది భాగంలో 4, మేఘమండలం మీకు ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకుంటేవి కదా. ఏమనుకుంటున్నాడు? నా ఎంత భక్తి పరు రాలేదు, ప్రార్థన పరు రాలేదు, పరిచర్య చేసేవారు లేరు, ఆత్మలు తెచ్చి పెట్టేవారు లేరు, సకాలంకి వచ్చేవారు లేరు, అప్పుడప్పుడు వచ్చిపోయేవారు లేరు. అవునా? మనం అనుకునేది దేవునికి విరుద్ధంగా తలంచి యోచించి ఏం చేస్తున్నాడు? దేవునికి తగినంత అంతస్తును గుర్తించుకొని అక్కడి నుంచి పడదోయబడినట్టుగా చూస్తున్నాం. భూమి మీద పడదోయబడినటువంటి అవి ఏం చేస్తున్నాయి చూడండి. తర్వాత నీ మనసులో అనుకుంటువి, నీవు పాతాళముకు నరకంలో ఒక మూలకు తోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయుదురు. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? జనముల రాజులందరూ ఘనత వహించిన వారై తమ తమ నగరులందు నిద్రించుచున్నారు. కనుక దీని అర్థం ఏంటంటే, మీకు చివరికి క్లోజ్ చేస్తాను. ఒక వ్యక్తికి తగిన భక్తి, విశ్వాసము, పరిపూర్ణత, ఆస్తి, అంతస్తులు, మిద్దెలు, మేడలు, లోకరీతిగా కానీ ఏ రకం ఆత్మీయత కానీ దేవుడు మన ఉన్నత స్థాయికి తీసుకొని వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనకు కలిగిన వాటన్నిటిని బట్టి కెరూబులు, లూసిఫర్, సాతాను హెచ్చించుకున్న రీతిగా మనం ఎన్నడూ కూడా హెచ్చించుకోకూడదు. ఎప్పుడైనా దీనులముగా ఉండాలి. వారికి వచ్చిన జ్ఞానాన్ని బట్టి ఏం చేసినాడు? యెషయాలు అంటాడు, నేను దేవునికి తగినంత అంతస్తు అంటే ఆకాశము పైకి నా సింహాసనం హెచ్చెత్తును. అంటే ఏంటి? దేవుని సింహాసనం కంటే పైన ఉంటాను, నన్నే ఆరాధన చెయ్యు అన్న స్థితికి తీసుకొస్తున్నాడు. కనుక ఆ స్థితికి మనం ఎన్నడూ కూడా రాకూడదు. దాని అర్థం ఏ స్థితి? ఒక విశ్వాసి కానీ, సేవకుడు కానీ, లేకపోతే దేవుని పిల్లలు ఎవరైనా సరే ఆ స్థితి మనకు రాకుండా ఎల్లప్పుడూ దీన స్థితిలో ఉండాలి. కానీ మనకు కలిగిన మంచి పరిచర్య, శ్రద్ధగా చూసాం, ఎంత పరిచర్య చేస్తాడు. నన్ను తీసుకుపోయి పర్వతం మీద ఎక్కించి కింద ఏమవుతారు? కెరూబును పడేసినట్టుగా పాతాళానికి పడిపేస్తారు. అట్లా మనం ఏమాత్రం హెచ్చించుకోకూడదు. ఆయన అన్నాడు, అట్లా మన ముఖస్థుతి చేస్తున్నామో ఎట్లా అంటున్నా మనకు తెలియదు. ఏమంటావు? కనుక మనము దేవునికి థ్యాంక్స్ చెప్పాలా, వారి కొరకు ప్రార్థన చేయాలి. అంతేగాని
మనలో మనం ఏమాత్రం హెచ్చించుకోకుండా ఎప్పుడైనా తగ్గించుకొని వాక్య ప్రకారం దీనిలమై ప్రభు సన్నిధిలో మనం గడపాలి. లూసిఫర్ లాగా, సాతాను లాగా, కెరూబు లాగా హెచ్చించుకోకూడదు. ఎందుకంటే ఈ కెరూబులు ఆరంభంలో యథార్థవంతుడు, అవునా, నమ్మకమైన వాడు, దేవుని మందిరంలో పరిచయం చేసేవాడు. ఇంకా ఎన్ని లక్షణాలు మీకు చూపించాను. ఈ విధంగా ఈ మంచితనాన్ని చూసి ఏం చేసినాడు? తను తాను హెచ్చించుకున్నాడు. మనం ఆ విధంగా ఉండకూడదు అంటాడు. అర్థమైందిగా? కనుక మన జీవితం ఎలా కొనసాగుతున్నామో పరీక్షించుకొని సరి చేసుకొని బలిలో పాలు పొందుతాం. ప్రార్థన చేసుకుంటాం. తల్లి, యేసునామమున మరొకసారి ప్రార్థన కొడుతున్నాం. మానవ బాటలు విత్తబడిన వాక్యానికి పరిశుద్ధాత్మ కార్యం మాలో లోతుగా జరిగించి మా తల్లి పాపకి రక్షణ విశ్వాసకి ఎదుగుదల ముందుకు నడిచే ప్రజలకు అధికమైన నడిపించు. మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భావన ప్రకారం మమ్మల్ని మేము హెచ్చించుకోకుండా కెరూబుల వలె, మరి శిరాపులు లూసిఫర్ వలె హెచ్చించుకొని మీకు మా తండ్రి మరి పాతాళం పంపబడిన రీతిగా మేము ఆ విధంగా ఉండకున్నట్లుగా దీనులమై నమ్మకస్తులమై ప్రభా మీ సందులు గడుపుతూ అంతం మీతో ముగించి పరలోకంలో ఉండడానికి మీరే సహాయం చేయండి. సాతానికి లేకొచ్చి ప్రియకుమార్ని హెచ్చించుకో. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి.